అందరికీ నమస్కారం అండి. మాది ములగ చెట్టు. కాయలు చూడండి చాలా బాగా పడ్డాయి. కాయలు పూత బాగా పూత మీద ఉంది. చెట్టు బాగా పడ్డాయి. ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది అన్నమాట. మనం పప్పులో పెట్టుకోవటానికైనా లేదా కారం కొట్టుకోవటానికైనా చాలా తేటగా ఉంది, శుభ్రంగా ఉంది. ఈ ములక్కాయలు మనం ఆల్రెడీ కూరల్లో వండుకుంటాము, సాంబార్లో అట్లా మనకు తెలుస్తుంది. కానీ ఆకు కూడా చాలా వాటికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. సంవత్సరానికి ఒకసారి అయినా సరే ములగాకు కంపల్సరీ వాడాలి అని చెప్పారు. అది ఏ రకంగా అని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాసనగా అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా మనం కారంగా కుట్టుకోవచ్చు అనమాట. మన ధనియాల కారం, చిన్నులపాయ కారం, ఇలా ఎలా అయితే మనం కారాలు శనగపప్పు కారం కొట్టుకుంటామో అలాగే ఈ ములగాకు కూడా కారం కొట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలో వేసుకోవచ్చు. ఫస్ట్ ముద్దలో ములగాకు ఆ పొడి వేసుకొని ఒక ముద్ద తినొచ్చు. అట్లా తింటే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అలా ఆ రుచి అని మనం అనుకుంటాము, రుచి కూడా కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. షుగర్ తగ్గుతుందంట దీనివల్ల ములగాకు ద్వారా. థైరాయిడ్ తగ్గుతుందంట. మళ్ళీ బీపీ తగ్గుతుందంట. కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందంట. అసలు ఒకటి కాదండి, కనీసం 200-300 రోగాలకి మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఏంటి మనకి దీని వాల్యూ అనేది మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మాత్రం మనకు అందుబాటులో ఉంటే మాత్రం దీన్ని వాడుకోవచ్చు. చాలా మంచిది శరీరానికి. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లలకి బాలనరుపు అట్లా రావటము, ఎంటుకలు ఊడిపోవటం అలా జరుగుతుంది కదా. అలాంటప్పుడు కూడా ఈ ములగాకు, కరేపాకు కొద్దిగా ఒక 4 రెబ్బలు వేసుకొని జ్యూస్ తీసుకొని ఉదయం అట్లాగా లేదా సాయంత్రం పూటైనా కొద్దిగా తాగుతూ ఉంటే అది బాగా అంటే ఎంటుకలు ఊడిపోయిన కాడు కూడా ఎంటుకలు కూడా వస్తాయి అన్నమాట. అలా కూడా వస్తున్నాయి. చాలామంది వాడి చూశారు, వస్తున్నాయి, బాగున్నాయి, జుట్టు పెరుగుతున్నది, చాలా ఫ్రెష్గా బాగుంటున్నది జుట్టు అని కూడా చెప్పారు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ములగాకు. కాబట్టి మనకి ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఏ చెట్టు అయినా సరే, మనకి అది వరకు దొరికేది కాదు మార్కెట్లో. ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళ అంటే తెలిసిన వాళ్ళు కూడా ములగాకు ఎక్కడికి ఏంటి అలా మరింత కోసుకొని వెళ్తున్నారు అంటే అమ్మటానికి కొంటున్నారు. బాగా ములగాకు ఇప్పుడు కొంటున్నారు. అంటే దీనివల్ల ప్రయోగాలు చాలామంది చేసి తెలుసుకున్నారు. ఆ ములగాకు ద్వారా ఇంకా మంచిది వాడితే అని చెప్పి తెలుసుకుంటున్నారు. ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు. మనం తోటకూర పప్పు ఎలా అయితే వండుకుంటామో అలాగే ములగాకు పప్పు కూడా వండుకోవచ్చు. కారం మన ఏం చేసి 4 మిరపకాయలు అలా వేసేసి జీలకర్ర వేసి బాగా కారం అవి కొట్టుకొని డబ్బాకు పోసుకుంటే ఉదయం మన ఇడ్లీలోకి వాటిలో కట్టులోకి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ములగాకు ఒక వ్యాధికి కాదంట, 200-300 రకాల వ్యాధులకు కూడా మనిషికి ప్రతి ఒక్కరికి అది బాగా ఉపయోగపడుతుందంట. అంటే 1-2 సార్లు అట్లా మనం అంటే ఒక 4 రోజులు వాడితే మనకి అర్థం కాదు. వారం 10 రోజులు వాడితే మనకి ఏది అర్థం కాదు. అలాగే కంటిన్యూ ఒక 4 నెలలు లేదా ఏదైనా మనం 6 నెలలు అంటాం కదా, అలాగే 4-5 నెలలు వాడి చూస్తే కానీ మనకు అది అనేది అర్థమవుతుంది అన్నమాట. ములగ చెట్టు ఉంటే చూడండి ఎంత మంచిదోను. ఓకే, ఈ మీరు కూడా అందుబాటులో ఉంటే వాడుకోండి, చూడండి, వాడుకొని దాని ఉపయోగం వాడుకోండి. ఓకేనండి. దీనివల్ల మనకి ఈ ములగాకు ద్వారా తెలుసుకున్నవి చెప్పాలి అనిపించింది, మీతోటి పంచుకుందాము, షేర్ చేసుకుందాం అనిపించింది. ఓకేనండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుస్తాను.